అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలకు ఎలుకలు కొరికాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే వారికి ట్రీట్మెంట్ కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేనేజ్మెంట్, హాస్టల్కి సంబంధించిన మేనేజ్మెంట్ వెంటనే మేము అక్కడ ట్రీట్మెంట్ తీసుకెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇప్పించామని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఇక్కడ మేనేజ్మెంట్ ఉన్నారు, వారు ఏం చెప్తారు? గోప్యత అయితే మాత్రం మేము గోప్యంగా చేయాల్సిన అవసరం లేదు, పిల్లల్ని, ఎందుకంటే ఎవరైనా పిల్లలే కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇప్పించామని వారు చెప్తున్నటువంటి నేపథ్యం. వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మేడం? ఎస్పెషల్లీ మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? థర్స్డే మార్నింగ్ వచ్చారండి, పిల్లలంతా వచ్చారు. రాగానే మేమంతా పిల్లల్ని చెక్ చేసాము. ఇక్కడికి వచ్చి ఎక్కడ వస్తున్నాయి ఏమి అని అంతా మానిటర్ చేసుకున్నాము. వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏమి అంటే అంటే ఇక్కడ రూమ్లో అయిండొచ్చు, లేదా అక్కడ కాలువలో అయిండొచ్చు. అంటే ఇక్కడ రూములు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ అక్కడ కాలువ మాత్రం ఈరోజే క్లీన్ చేయించాం. అంటే ఒక 1 వీక్ బ్యాక్, 4 డేస్ బ్యాక్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ శానిటరీ ఇన్స్పెక్టరే క్లీన్ చేయించాము. సో అక్కడ నుంచే వచ్చిండొచ్చు అనేది మా ప్రిడిక్షను. ఇక్కడ క్లీన్ చేయించాం, అక్కడ నుంచే మ్యాక్సిమం వచ్చిండొచ్చు అనుకుంటున్నాం. వచ్చి అన్నీ క్లీన్ చేయించడము, పిల్లల్లో లోపల ఉన్నవన్నీ కూడా తీసి బయటకు వేయడము, ఇవన్నీ జరిగింది. మొన్న ఆల్మోస్ట్ ఒక రూమ్కి కంప్లీట్గా రాలేదు, ఇంకొక రూమ్కి ఏదో వచ్చినాయన్నారు. మళ్ళీ రాత్రి వచ్చి ప్రిన్సిపల్ మేడం 7 వరకు ఉంది, తను 10:30, 11 వరకు ఉండి పైన అన్ని రాళ్ళు పెట్టించి ఇంకెక్కడి నుంచి వస్తున్నాయో చూసి అంతా క్లీన్ చేసిపోయినారు. ఇక ఈరోజు ప్రొద్దున ఏ కంప్లైంట్ లేదు. నిన్న ప్రొద్దున తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు వ్యాక్సినేషన్ చేయించారు, ర్యాబీస్ కూడా చేయించారు, చేసి తీసుకొచ్చారు పిల్లలు. ఎందుకంటే నైట్ టైమ్స్ కదా, ఏమన్నా ఇతరత్ర ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా, ఆ ప్రికాషన్స్ రాకుండా కూడా ప్రికాషన్స్ ఏమన్నా తీసుకుంటున్నామండి. అన్నీ క్లీన్ చేయించాము, అది మెష్ కూడా వేయించాము, అన్నీ తీసుకుంటున్నాం. ఇదిగోండి క్లీనింగ్ అంతా బాగా జరుగుతూ ఉంది, తీసుకుంటున్నాము. మేము ర్యాట్ ఆ పాయిజన్ పెట్టచ్చు, పిల్లలు తాకుతారేమో అన్న ఉద్దేశంతో అది మేము పూర్తిగా దానికి నెగిటివ్. సో క్లీనింగ్ ద్వారానే ర్యాట్స్ని ఎరాడికేట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇందాక ఎమ్మెల్యే సార్ ఫోన్ చేశారు, ఎంపీ సార్ కూడా ఇన్ఫామ్ చేశారు, జేడీకి కూడా చెప్పినారు. మేడం అఫీషియల్స్తో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే సార్ ఏమన్నా మా హెల్ప్ కావాలంటే చెప్పమ్మా వస్తామని కూడా అన్నారు. ఇందాక శానిటరీ ఇన్స్పెక్టర్తో కూడా ఫోన్ చేస్తాం, మేడం బిజీగా ఉన్నారు, ఆమెను కూడా పిలిపించి మేము అవన్నీ కూడా ఈరోజు చేసేస్తాం. ఆ పనిలో ఉన్నామండి మేము. ఎస్పెషల్లీ బాగా చర్చ జరుగుతున్నది ఏమంటే గోప్యంగా చేశారు అనేది, దీన్ని మీ వైపు నుంచి ఏం చెప్తారు? గోప్యం అంటే వాళ్ళని మేము జనరల్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తామండి, ఇక్కడే తీసుకొచ్చి మా డబ్బులతోనే వాళ్ళకి ర్యాబీస్, యాంటీ ర్యాబీస్ అన్నీ ఇస్తాం కదా. ఇక్కడ గోప్యత అన్న వర్డ్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే గోప్యత అంటే జనరల్ హాస్పిటల్లో ఎవ్రీథింగ్ రికార్డెడ్, ఓపీ తీసుకుంటారు, అక్కడికి వెళ్తారు, ఏమైంది అంటారు, ఎలుక కొరికింది అంటారు, ఎక్కడ కాలేజ్ పేరు చెప్తారు, ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. అట్లాంటప్పుడు గోప్యత అన్న వర్డ్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందో నాకైతే అర్థం అవ్వాలి. ఇది గోప్యత అన్నది కాదు అంటే మా సైడ్ వాళ్ళకి అది గోప్యత ఏమో నాకు తెలియదు. సరే ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ మీ పిల్లలు ఏదైతే ఉందో చాలామంది, ఎందుకంటే పిల్లల అంశం అనేటప్పటికి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఎందుకంటే ఎవరైనా పిల్లలే కాబట్టి ఈ విషయంలో మీ స్పందన? నా స్పందన ఏం లేదండి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా అంటే పక్కన ఎడంవైపు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, అవతల క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, బ్యాక్ సైడ్ ప్రైవేట్ బిల్డింగ్ ఉంది, రైట్ సైడ్ ఆర్టీఓ ఆఫీస్ ఉంది, పెద్ద గ్రౌండ్ అది. సో అటువైపు నుంచి వస్తుంటాయి, కానీ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినాం. మా అమ్మాయి నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళి 10 మందికి వ్యాక్సిన్ కూడా వేయించారు. అది బై మిస్టేక్ బయట నుంచి వచ్చిన వాటికి, కానీ ఇక్కడ ఈ కంప్లైంట్ లేనే లేదు. వ్యాక్సిన్ ఇవి నిన్న హాస్పిటల్. దీంట్లో ఇంకా గోప్యత ఏమని చెప్పండి, దీంట్లో గోప్యత ఏమని చెప్పండి? హాస్పిటల్ మా అమ్మాయి నిన్న ఉదయం తీసుకెళ్ళింది, వ్యాక్సిన్ వేయించింది. సో ఎటువంటి గోప్యత లేదు, వాళ్ళు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, ఇదే మీకు ప్రూఫ్. సరే, ఎస్పెషల్ ఎందుకంటే ఇక్కడ బాగా చర్చ జరుగుతున్నది విద్యార్థులు, ఎలకలు, హాస్టల్ అనేది అనంతపురం జిల్లా అనేది చర్చ జరుగుతుంది. సరౌండింగ్స్ అన్నీ ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. అందువల్ల ఎందుకంటే ఒకసారి నా అనుమానం ఏంటంటే, పిల్లలు క్యాంటీన్లో కొన్ని ఫుడ్ ఐటమ్ తెచ్చి ఏమైనా మర్చిపోయి ఉంటే కూడా సో లోపల రావడానికి అవకాశం ఉంటుందేమో అనుకుంటాను జస్ట్. బట్ మా ప్రిన్సిపాల్ మేడం గారు వచ్చిన తర్వాత ఇదంతా కంప్లీట్ ఆమె వచ్చిన తర్వాతనే ఇదంతా ఇచ్చేసింది. ఎక్కడ మెస్ కానీ ఈ బిల్డింగ్ శాంక్షనింగ్ ఒక ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారి దగ్గరికి పోయి నేను కూడా పోయినా మేడం వెంబడి. సో ఇవన్నీ శాంక్షన్ చేసుకున్నారు. సో కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని మ్యాక్సిమం పిల్లలకి ఏం అవసరమో యాజ్ ఎ ఉమెన్ ప్రిన్సిపాల్ షీ ఈజ్ టేకింగ్ వెరీ good care in my aspect. Thank you, sir.
స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఏం చెప్తారు వాళ్ళు? సరే, ఏం చెప్తారు మా, ఏం జరిగింది ఆ రోజు? మీరు హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి తీసుకెళ్ళి మీరు వెళ్ళారా, మేడం వాళ్ళు తీసుకెళ్ళి? మేడం వాళ్ళు పిలిచకి వెళ్ళినారు సార్. ఏం జరిగింది ఇక్కడ మీ హాస్టల్లో? 3 days బ్యాక్ నుంచి ఎలుకలు కొరికినాయి సార్ 10 మెంబర్స్కి అందరికీ. కొంచెం ఇక్కడ గలీజ్ ఉండడం వల్ల వచ్చినాయని అనుకుంటున్నాం సార్ మేము అంతే. మీరు మేడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారు? తీసుకెళ్ళారు సార్. ఏమన్నారు? అక్కడ హాస్పిటల్ అయితే ఏం చెప్పలేదు సార్, ఇంజక్షన్లు వేసినారు సార్. మేడం వాళ్ళు అయితే మేము చెప్పిన దానికి పిలుచుకు వెళ్ళినారు సార్. మేము చెప్పిన వెంటనే మమ్మల్ని అందరినీ ఎంతమంది అని కనుక్కొని హాస్పిటల్కి పిలిచిపోయినారు సార్. ఏంటి మా గతంలో ఇటువంటి పరిస్థితి ఉండిందా, ఎలకలు కొరకడం అనేది? ఎందుకంటే ఎలకలు కాకుండా ఇంకా ఇతర ఏమైనా పాములు కానీ ఇటువంటి ఏమైనా వచ్చే అవకాశం? ఏం లేదు సార్, ఎలుకలు ఒకటే ఉండ. ఇది కూడా ఫస్ట్ టైం జరిగింది. ఎందుకు జరిగిందో మాకు కూడా తెలియదు సార్. ఇక్కడ గలీజ్ ఉండటం వల్ల వచ్చింది. అవి వచ్చినాయి, మమ్మల్ని కొరికినాయి. మళ్ళీ మేము మేడం వాళ్ళకి కంప్లైంట్ చేయడం వల్ల మమ్మల్ని హాస్పిటల్కి కూడా పిలుచుకెళ్ళారు సార్. ఇమీడియట్లీ అప్పుడే పిలుచుకెళ్ళి వ్యాక్సిన్ వేయించినారు మాకు కూడా. ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. రూమ్స్ గలీజ్ ఉండటం వల్ల, అంటే గలీజ్ కూడా ఉన్నాయి, అవి మేడం వాళ్ళు చూసి చెప్పడం వల్ల క్లీన్ కూడా చేసుకున్నాం సార్. అంతా మేమే రూమ్స్ అంతా టోటల్ సీనియర్ బ్లాక్ కానీ మా బ్లాక్ కానీ టోటల్ రూమ్స్ అన్నీ క్లీన్ చేసాము. ఇంకా ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. మేడం వాళ్ళు ఎప్పుడు మాకు ఏం హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్లీ ఎనీ టైం వచ్చేసి ఫస్ట్ మా హెల్త్ చూసుకొని వెళ్తారు సార్, ఏమొచ్చినా కూడా. అంటే ఇది చాలా గోప్యంగా జరిగింది మీ ట్రీట్మెంట్ కానీ ఇంకోటి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీ మేడం వాళ్ళు ఏమైనా చెప్పారా ఎవరికి చెప్పొద్దండి అటువంటివి ఏమైనా? అలా ఏం లేదు సార్. మేడం వాళ్ళు ఉన్నది ఉన్నట్లు చెప్పండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పండి, మేమైతే ఏమనము అని చెప్తారు సార్. ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ టీం కూడా ఉంది, ఏం చెప్తారు? సార్, ఎస్పెషల్లీ ఈ ర్యాట్ బైట్ అనే అంశం చర్చ జరుగుతుంది, ఏం చెప్తారు? ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి గర్ల్స్ కాలేజీలో అంటే హాస్టల్లో దాదాపు 10 మంది విద్యార్థినులకు ఎలకలు కొరికినాయని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇక్కడికి వచ్చి విచారిస్తే అది నిజమని తేలింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చి మేము విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మేము పరిశీలన చేస్తే ఇక్కడ భవనాలు అనేటివి పూర్తిగా ఇంకా కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. కొన్ని చోట్ల గోడౌన్ వర్క్ అని చెప్పేసి, కొన్ని చోట్ల బెంచ్లు అవి అన్నట్టు ఇక్కడే ఈ హాస్టల్కి ఎదురుగా కాంపౌండ్లోనే ఉన్నాయి. ఈ హాస్టల్కి కొంచెం ముందుకు పోతే అంత గడ్డి అలాంటి పరిస్థితులు, అంటే గడ్డి మైదానము ఇదంతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీంట్లో ఏమంటే పూర్తిగా ఇక్కడ నిర్లక్ష్యం అనేది అంటే ఇక్కడ కళాశాలదే బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మేము చెప్తున్నాం, ఈరోజు రూసా నిధులకు సంబంధించి వచ్చిన వెంటనే కన్స్ట్రక్షన్ చేస్తే దాదాపు 2011లో ఈ బిల్డింగ్కి అనుమతులు వచ్చాయి. కానీ 4-5 ఏళ్ల కిందట ఈ బిల్డింగ్ నిర్మాణం ఆగిపోయింది. ఇక్కడ చూస్తే చుట్టుపక్కలంతా కూడా గోడౌన్ వర్క్గా చూస్తే అటువైపు రూమ్లన్నీ గోడౌన్లకు తలపిస్తున్నాయి. కాబట్టి దీని అంతా క్లీన్ చేసే బాధ్యత కూడా ఈ కళాశాల యాజమాన్యం చేపట్టాలా. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఈరోజు ఎలకలు కొరికాయి, రేపు పొద్దున పాములు వస్తాయి. ఇప్పుడు కూడా ఇదే ధోరణితో ఉండడం సరికాదు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థను పిలిపించి ఇక్కడ ఉండే హాస్టళ్లలో ఈ నెట్లు ఏర్పాటు చేసి మొత్తం ఈ ఎలకలన్నీ వీలైనంత త్వరగా తీసివేయించి విద్యార్థులకు భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము కోరుతున్నాం. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే ఈరోజు ఎలకలు రావచ్చు, లేదంటే రేపు ఇన్ ఫ్యూచర్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దీన్ని ఎలా చూస్తున్నారు అసలు? ఒకటి దీంట్లో ఏంటంటే కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అంటే జిల్లాలో ప్రథమ కాలేజ్. అంటే జిల్లాలో ఎక్కడ లేనంటే ఏ సౌకర్యాలు జిల్లాలో ఎక్కడ లేవు. ఎందుకంటే అనేక దూర ప్రాంతాల నుంచి అనేక పేద రైతులు సంబంధించిన మధ్యకారులకు సంబంధించిన అనేక మంది విద్యార్థినులు ఈ కాలేజీలో దాదాపు 370 మంది పైగా హాస్టల్లో ఉండి చదువుకునే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి యాజమాన్యమే చేతులు ఎత్తేసే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి ఎలుకలు వస్తున్నాయని చెప్పేసి యాజమాన్యం దృష్టి తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు పెద్దగా ఏం స్పందించినట్టే పరిస్థితి లేదనేది ఉంది దీంట్లో. ఎందుకంటే అప్పుడే వెంటనే స్పందించినంటే దాదాపు 10 మంది విద్యార్థులకు ఎలుకలు బారిన పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకంటే ఓ సంఘటన జరిగితే తప్ప స్పందించే పరిస్థితి లేదనేది దీంట్లో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే శానిటేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే శానిటేషన్ ఆ పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడమే ఇలాంటి ఎలుకలు కావచ్చు, రేపొద్దున ఇంకోటి విషసర్పాలు కూడా రావడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బయట చూస్తున్నాం, ఇలాంటి ఇక్కడ చూస్తున్నాం, బయట గడ్డి విపరీతంగా పెరిగింది, అనేక చిన్న చోట్ల మొత్తం కూడా గలీజ్గా ఉండే పరిస్థితి కనపడుతుంది. దీని అన్నింటినీ రూపురాపాలంటే ఖచ్చితంగా శానిటేషన్
ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక మంది విద్యార్థులు తమ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఈరోజు చదువుకునే పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా తగిన భద్రతలు తీసుకుంటే తప్ప ఇది పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి యాజమాన్యం, ప్రజాప్రతినిధులు కూడా దీని మీద స్పందించి అదే మధ్యలో నిలబడిపోయినటువంటి భవనాలను కూడా పూర్తి చేసి పూర్తిగా మెరుగైనటువంటి పారిశుద్ధ్యాన్ని విద్యార్థులకు అందించి మెరుగైనటువంటి అదే రకంగా నాణ్యమైన భోజనం. ఎందుకంటే గతంలో కూడా చూసాం, గతంలో పురుగులో వచ్చినట్టు అన్నం చూసాం, తర్వాత మజ్జిగలో బొద్దింకలు వచ్చిన సందర్భాలు చూసాం. ఇలాంటి అనేక ఘటనలు కూడా గతంలో జరిగాయని చెప్పేసి మా దృష్టికి కూడా వచ్చింది. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా యాజమాన్యం కూడా తగ్గ చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలు ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి డివైఎఫ్ఐ యువజన సంఘంగా కోరుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరిన్ని పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తం మీద అయితే మొత్తం కేఎస్ఎన్ ప్రభుత్వ హాస్టల్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ర్యాట్ బైట్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు. ఒకవైపు యాజమాన్యం అయితే మాత్రం మా దృష్టికి వచ్చిన వెంటనే మేము స్పందించాం. పిల్లల్ని కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి కావాల్సినటువంటి ర్యాబిస్ వ్యాక్సిన్ కావచ్చు, ఇటువంటివన్నీ మొత్తం అన్ని మేము ఆ రకంగా ముందుకెళ్ళాం. కాకపోతే ఇది మరొకసారి జరగకుండా మేము తగు చర్యలు కూడా తీసుకుంటున్నామని యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ విద్యార్థి సంఘాల నాయకులు అయితే శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శానిటేషన్తోనే రాబోయే కాలంలో విషసర్పాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేయాలని ఒకవైపు డిమాండ్ చేస్తూనే రాబోయే కాలంలో మెరుగైన ఏదైతే ఉందో విద్యను చదువుకోవాలి అంటే పిల్లలకి సరైన వాతావరణం కూడా కల్పించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మధ్యతరగతి జిల్లాలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు దాదాపు 400 మంది ఇక్కడ చదువుకుంటున్న నేపథ్యంలో ఆ రకమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులు అయితే ఉంటుంది. కాకపోతే ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా మేము నిరసనలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లగనాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.